ఎన్నికల్లో వైసీపీ బీసీ నినాదంతో ముందుకు వెళ్ళింది. కానీ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జీల నియామకంలో బీసీలను పక్కన పెట్టింది. వెనుకబడిన తరగతులు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో జగన్ సొంత సామాజిక వర్గ నేతకే ఇన్ఛార్జి పదవి దక్కింది. దీంతో వైసీపీ అధినేత నిజస్వరూపం మరోసారి రుజువైంది. జగన్ ప్రవచించే సామాజిక న్యాయం పచ్చి బోటకమని తేలింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇటీవల జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం చేపట్టింది. రాష్ట్రంలోనే కీలక అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన గుంటూరు జిల్లా మంగళగిరికి కూడా కొత్త సమన్వయకర్తను ప్రకటించింది. గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గ నేత మురుగుడు లావణ్య ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఆమెను పక్కన పెట్టి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా దొంతిరెడ్డి వేమారెడ్డిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. 2014, 2019లో ఈ స్థానం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత మళ్లీ ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. 2024 ఎన్నికల్లో ఆళ్లకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మురుగుడు లావణ్యకు కేటాయించారు. ఇన్ఛార్జి పదవి విషయంలో ఇప్పుడు ఇద్దరిని పక్కన పెట్టింది. బీసీ నేత మురుగుడు హనుమంతరావు పార్టీలోనే ఉన్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు మంగళగిరి ఇన్ఛార్జిగా పనిచేసిన గంజి చిరంజీవి కూడా వైసీపీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇద్దరిని పరిగణలోకి తీసుకోకుండా తాడేపల్లికి చెందిన దొంతిరెడ్డి వేమారెడ్డిని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం బీసీ సామాజిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేయడంతో చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ మురుగుడు లావణ్యను బరిలోకి దింపిన వైసీపీ నాయకత్వం బీసీ కార్డును వాడుకున్నా సక్సెస్ కాలేదు. 90,000 పైచిలకు ఓట్ల భారీ మెజార్టీతో లోకేష్ గెలిచారు. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయింది. బీసీ కార్డు పనిచేయలేదని గుర్తించిన జగన్ మంగళగిరి నియోజకవర్గాన్ని రెడ్డి సామాజిక వర్గ నేత చేతిలో పెట్టింది. గతంలో 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడంతో మంగళగిరి నియోజకవర్గం తన సొంత సామాజిక వర్గం చేతిలోనే ఉంటేనే బెటర్ అని భావించి దొంతిరెడ్డి వేమారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిందని లోకల్ టాక్. జగన్ తీరుపై బీసీలు, ముఖ్యంగా చేనేత సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికలకు ముందు బీసీ కార్డుతో కుల రాజకీయాలు చేసి ఇప్పుడు పక్కన పెట్టారని మండిపడుతున్నారు. మంగళగిరిలో మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో చైర్మన్లుగా పనిచేసిన చిల్లపల్లి నాగేశ్వరరావు, గంజి చిరంజీవి, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన మురుగుడు లావణ్య వంటి నేతలు ఉన్నా అందరినీ కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దొంతిరెడ్డి వేమారెడ్డిని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడాన్ని తప్పుపడుతున్నారు. తాము జగన్ కు పనికి రాకుండా పోయామా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధినేత తరచూ ప్రవచించే సామాజిక న్యాయం పచ్చి బూటకమని మరోసారి రుజువైందని మండిపడ్డారు. చెప్పేదొకటి చేసేది మరొకటని, అందుకే ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా జగన్ కు మాత్రం ఇంకా బుద్ధి రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. తమతో పనిలేదని జగన్ భావిస్తే తమకు కూడా వైసీపీ అవసరం ఉండదన్న సంకేతాలు బీసీపీ నేతలు తాడేపీ పెద్దలకు పంపించినట్టు సమాచారం. భవిష్యత్తులో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.